తమరేం చెప్పట్లేదేంటి? నన్నేం చెప్పమంటారు? అల్-ఖైదా తీవ్రవాదులు రాష్ట్రానికి వస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాలున్న కృష్ణమూర్తి వాళ్లకి సహాయం చేస్తున్నాడు. నగరాన్ని వాళ్ళు బస్పం చేస్తారు. ఇవన్నీ అసలు జరిగే అవకాశం ఉందా కలెక్టర్ గారు? జరగకూడదని అనుకుంటున్నాను. లుంబిని పార్క్ గోకుల్ చేట్లలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగే వరకు ఎవరికి అనుమానం రాలేదు. ఇప్పుడు మీకు అనుమానం రానట్టే. విద్యాభ్యాసంలోనూ సర్వమత సహోదరత్వంలోనూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతమైంది మన రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో అలా జరుగుతుందా అనుకున్నాం. కానీ ఏమైంది? జరిగింది కదా. ఎక్కడో ఒక ముస్లిం హత్య చేయబడ్డాడనే వార్త విన్న వెంటనే అందులోని నిజానిజాలు తెలుసుకోకుండా కత్తులతో బాంబులతో దాడి చేసుకోలేదా ఈ నగరంలోని ప్రజలు? జరగదనే అశ్రద్ధతో కాదు, జరగచ్చనే అనుమానంతోనే మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం జరగబోయే దారుణాన్ని ఆపగలం. దయచేసి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. సహకరించండి. తప్పకుండా సహకరిస్తుంది. ఈ శరీరంలోని ఒక భాగాన్ని దేశం కోసం త్యాగం చేసిన సైనికుడిని నేను. ఆమె నా కూతురే గనుక తను మీకు సహకరిస్తుంది. ఏమ్మా, ఈ తండ్రి మాట నువ్వు మీరవు కదూ? మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నాను. వాళ్ళ ప్లాన్స్ అన్నిటినీ మాకు తెలియజేయండి. వస్తాను సార్. హలో, గుడ్ ఈవినింగ్ సలీం. గుడ్ ఈవినింగ్ సార్. సో నువ్వేగా ఈ నగరం మేయర్? సలీం సార్, మీ మేడంకి నేను బహుమతి తీసుకొచ్చాను. ఓకే, ఎవరో గుర్తుకు రావడం లేదే. ఏం కావాలి మీకు? ఎవరు మీరంతా? ఏంటిది? వదలండి. నన్ను నా ప్లాన్ని ఆ కలెక్టర్కి తెలియచేయాలనుకుంటే అది నేను తెలుసుకోలేను అనుకుంది కదూ అమ్మయ్య. కలెక్టర్ మేయర్ని కలిశాడని సలీం నాకు ఫోన్ చేశాడు. నేను నా కుర్రాళ్ళు వెళ్ళి క్షణాల్లో పని ముగించేశాం. దట్స్ ఆల్. సో వాట్ డూ థింక్? చెప్పండి, నేను ఇప్పుడు చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఏ తప్పు లేదు. పట్టించాలనుకునే వాళ్ళని చంపవలసిందే కదా. గుడ్, వెరీ గుడ్. లాయర్, ఇది మామూలు తుపాకీ కాదు. దీన్ని ఉపయోగించేవాడు ఒక వివిఐపి. కానీ ఆ వివిఐపికే తెలీదు తను భద్రంగా దాచుకున్న ఈ తుపాకీ రేపిక్కడ కలవరం సృష్టిస్తుందని. అదేలాగా నాకేమీ అర్థం కావటం లేదు. అవన్నీ నిదానంగా కమిషనర్కి అర్థమవుతాయి. ఈ బిజినెస్ లో నీకే లాభం. న్యూ ఇండియాలో మేయర్ వాటా కూడా కోట్లలో నీకే వస్తుంది. ఏంటి, అది చాలదా మీకు? చాలు చాలు. లాయర్, కీప్ దిస్. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మేయర్ చావుని అభిశంసిస్తూ మేయర్ పార్టీలోని యువకులు, విద్యార్థులు రేపు ఈ నగరంలో పోరాటం చేయాలి. పోరాటం తీవ్రంగా ఉండాలి. రాళ్లు విసరాలి, నిప్పంటించాలి. ప్రతిపక్ష పార్టీల జెండాలు, ఉండే ఇళ్లు నాశనం చేయాలి. అందులో బాధింపబడిన ప్రతిపక్షాల వాళ్ళు కూడా పోరాటం మొదలు పెడతారు. అప్పుడు మన ఈ నగరం హత్యలు, మారణకాండతో మారుమోగుతుంది, అగ్నిగుండమవుతుంది. మన రాష్ట్రంలో ఎక్కడా జరగని దారుణానికి గుర్తుగా మిగులుతుంది. భస్మీ పటలమవుతున్న ఈ నగరంలోకి నేను నా డేగల్ని వేటకి దింపుతాను. ఎస్, ఐ విల్ డూ దట్.